ఏపీలో ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు 2.5 లక్షల బీమా సదుపాయం తయారు చేస్తున్నట్టు వెల్లడించిన ఏపీ సీఎం చంద్రబాబు. విద్యా విధానంలో పలు మార్పులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. తెలంగాణ కొత్త విద్యా విధానం ఉండాలని అధికారులకు పలు సూచనలు జారీ. తెలంగాణలో పూర్తిగా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, ప్రజలు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చిన మంత్రి. పవన్ కళ్యాణ్ పై యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు. తిరుమల వివాదాలపై పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారంటూ శ్యామల ఆగ్రహం. తెలంగాణలో కొత్త పార్టీని విభజించిన తీర్మార్ మల్ల. ఎరుపు ఆకుపచ్చ రంగులతో జెండా ఆవిష్కరణ. కారును ఢీకొట్టిన టిప్పర్. నెల్లూరు జిల్లాలో 7 దుర్మరణం. విద్యా విధానంలో సమూల మార్పులు ప్రక్షాళన చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించిందని, దేశ విద్యా విధానాన్ని మార్చేలా తెలంగాణ కొత్త విద్యా విధానం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ నూతన విద్యా విధానంపై ఇవాళ సెక్రటరియేట్లో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానం సరితూగడం లేదని, ప్రతి ఏటా 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులవుతుంటే వారిలో 15% మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారన్నారు. ప్రతి ఇంటికి బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆ ఇంటి మహిళ. చిన్న లేదా పెద్ద కుటుంబాలలో ఇల్లు చక్కదిద్దే మహిళలే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖలో జరిగిన స్వస్థ్ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దేశానికి సమర్థ ఆర్థిక మంత్రిగా నిర్మల పనిచేశారని కొనియాడారు. నిర్మలా సీతారామన్ను చూసి గర్వపడుతున్నాను అని తెలిపారు. స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం చరిత్రను నిలిచిపోతుందని సీఎం అన్నారు. ఆడపిల్ల ఆరోగ్యం కోసం మెడికల్ టెస్టులు తీసుకురావడం మంచి కార్యక్రమం అని తెలిపారు. ఈరోజు మన ముందర నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. నేను గర్వపడుతున్నా. ఈ రాష్ట్రంలో ఆడబిడ్డగా దేశానికి సమర్థవంతమైన ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను కూడా ఎకనామిక్స్ స్టూడెంటే, ఆవిడ కూడా ఎకనామిక్స్ చేశారు. కానీ ఓసారి నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ప్రతి ఇంటికి బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి ఆ ఇంటికి మహిళే. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో మగవాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు, కానీ ఇల్లు చక్కదిద్దేది, బడ్జెట్ తయారు చేసేది, అది ఎగ్జిక్యూట్ చేసేది ఆడబిడ్డలే తయారు చేస్తారు. చిన్న కుటుంబాలు కానీ పెద్ద కుటుంబాలు కానీ మీకంటే బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు ఉండరు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ప్రతి ఇంటికి బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి ఆ ఇంటికి మహిళే. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో మగవాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు, కానీ ఇల్లు చక్కదిద్దేది, బడ్జెట్ తయారు చేసేది, అది ఎగ్జిక్యూట్ చేసేది ఆడబిడ్డలే తయారు చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలకు అనూహ్యంగా బ్రేకులు పడ్డాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు సేవలను పూర్తిగా నిలిపివేశారు. ఈ హఠాత్ పరిణామంతో రాష్ట్ర వ్యాప్తంగా పేద మధ్యతరగతి రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే
స్పందించి సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. ఈ పరిణామంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ స్పందించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్యశ్రీ సేవలను యథావిధిగా కొనసాగించాలని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలను ఆయన కోరారు. Dr. Vadiraju Rakesh, State President, Telangana Network Hospitals Association. Despite our best efforts, మేము చేసిన ఈ 9 నెలలుగా చేసిన వివిధ ప్రయత్నాలు గవర్నమెంట్కి సంప్రదించి మా ప్రాబ్లమ్స్ చెప్పడం అనేది జరిగింది. చెప్పినా కూడా ఈ ప్రాబ్లమ్స్ ఏవి కూడా సాల్వ్ కాలే, ఎక్కడేసిన గుంగళి ఎక్కడే ఉన్నట్టుగా ఉంది. దీనికి సంప్రదించి మేము ఈసారి కూడా దాదాపుగా ఆగస్ట్ 20th నుంచి మొన్నటి వరకు వివిధ ప్రయత్నాలు చేశాము. అవన్నీ విఫలమైన కారణంగా ఇవాళ రాత్రి 12 గంటల నుంచి ఆరోగ్యశ్రీ సేవలు తెలంగాణలో నిలిపివేయడం అనేది జరుగుతోంది. దానికి ముఖ్య కారణం మాకున్న ఫైనాన్షియల్ బర్డెనే. తర్వాత అవి కాకుండా నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా ఉన్నాయి, విచ్ మనము ఆరోగ్య శాఖ మంత్రికి, సిఇఓ గారికి ఎన్నోసార్లు విన్నపం చేయడం జరిగింది, through letter and in person. Despite that, nothing is working out. So what we are requesting the government is to take it to a better ఇంకొక హైయర్ అప్ తీసుకుపోయి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి ఈ పర్టికులర్ మేము చేసిన డిఫరెంట్ విన్నపాలు చెప్పాలన్న మా కోరిక. చెప్పి మమ్మతో సంప్రదించి దానికి కావాల్సిన తగు చర్యలు తీసుకుంటే ప్రజలకు ఇబ్బంది కావాలన్నది కాదు, మా ఇబ్బందులను పట్టించుకోవాలన్నది ఒకటే కోరిక. ఆరోగ్యం పేద ప్రజలకు అందించే హాస్పిటల్స్ అనారోగ్యం పాలవుతున్నాయి. వీటిని పట్టించుకోండి. వీటిని పట్టించుకుంటే మనందరం కలిసి మెరుగైన వైద్యం ప్రజలకు అందించగలము. దయచేసి ఇది ఒక విన్నపంగా భావించి మాకు తగిన రీతిలో దీనికి ఉపశమనం చూపించాలి. ఒక పర్మనెంట్గా ఆరోగ్య తెలంగాణ మార్చుకోవడానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తూ మీరు మా దానికి కావాల్సిన తగు చర్యలు చేసుకోవాలి. ఇందులో ఫస్ట్ ఈజ్ రిలీజ్ ఆఫ్ ఆల్రెడీ లీవ్స్, నెక్స్ట్ రెగ్యులర్ పేమెంట్స్, రీడ్రాఫ్టింగ్ ఆఫ్ MOU, రీఅడ్రెసల్ మెకానిజం, డిఫరెంట్ injustices done to us to be abolished. These are our small demands, sir. We request అందరినీ హెల్త్కి సంబంధించిన ప్రతి ఒక్కరిని, హెల్త్ మినిస్టర్ గారిని, ఫైనాన్స్ మినిస్టర్ గారిని, చీఫ్ మినిస్టర్ గారిని, హెల్త్ సెక్రటరీ గారిని, ఆరోగ్యశ్రీ సిఇఓ గారిని అందరినీ చేతులెచ్చి జోడించి చేసే విన్నపం ఇది. కైండ్లీ డూ ద నీడ్ఫుల్. తిరుమలలో వరుసగా అపచారాలు చోటు చేసుకుంటున్నప్పటికీ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారంటూ వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తీవ్రంగా విమర్శించారు. గతంలో విజయవాడ దుర్గమ్మ గుడి మెట్ల కింద నుంచి పైకి కడిగిన పవన్ ఇప్పుడు తిరుమలలో జరుగుతున్న అపచారాలపై ఎందుకు స్పందించడం లేదని ఆమె సూటిగా ప్రశ్నించారు. అలిపిరి వద్ద అపరిశుభ్రమైన ప్రదేశంలో మద్యం సీసాలు ఉన్న చోట స్వామివారి విగ్రహాన్ని పడేయడాన్ని చూసి ప్రశ్నించినందుకే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై అక్రమంగా కేసు పెట్టారని శ్యామల ఆరోపించారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నది ఎవరు? ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలను ఎంకరేజ్ చేస్తున్నది ఎవరు? వ్యక్తిత్వ హరణాలకి పాల్పడుతున్నది ఎవరు? ఈ టీడీపీ సైకోళ్లు, జనసేన తోడేళ్లు, వీళ్ళందరూ సృష్టికర్తలు అసలు ఎవరు? సార్, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎలాగో సత్తా లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి, ఇప్పటి పిఠాపురం పీఠాధిపతి మా పీపీపీ గారికి ఆయన మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. అదే జరుగుతోంది కదా. చంద్రబాబు నాయుడు గారి పేరు, లోకేష్ గారి పేరు చెప్పినప్పుడు వాళ్ళిద్దరి మీద కేసులు ఎందుకు పెట్టలేదు? దీని ద్వారా మీ మోడస్ ఆపరండి ఏంటన్నది బహిర్గతం అవుతోంది. మేము చెప్పట్లేదు, మీరు చేసే చేష్టల ద్వారా అది బహిర్గతం అవుతోంది. అసభ్యకర పోస్టులు, వికృత కామెంట్లతో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ సోషల్ మీడియాలో ఐటీడీపీ కార్యకర్తలు చెలరేగిపోతుంటే
మహిళల్ని కించపరుస్తూ వ్యక్తిత్వ హననాలు చేస్తూ కామెంట్లు పెడుతూ వాళ్ళ మీద పడి విర్రవీగుతుంటే మీరేం చేస్తున్నారయ్యా అంటే స్టేజ్ పైన కామెడీ స్కిట్లు చేసుకుంటున్నారు. స్టేజ్ పైన కామెడీ స్కిట్లు చేసుకుంటున్నారు సార్. మీరు చేసే పని అది. అసలు ఆయన మాట్లాడిన భాషని మ్యూట్ చేసి చూపిస్తున్నాం మీకు. ఇంకా మేము ఎన్నెన్ని మాటలు మాట్లాడారు, ఎన్నెన్ని అబద్ధాలు ప్రచారాలు చేశారు, ఎంత ఊగిపోయారు, ఎంత ఊపారు. ఈ రోజున కామ్గా ఊరుకున్నారు. ఇంత జరుగుతుంటే మీరు ఊగాల్సింది అప్పుడు కాదండి, ఇప్పుడు. పౌరుషం చచ్చిపోయిందా పవన్ కళ్యాణ్ గారు? ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే, ఇన్ని అనర్థాలు జరుగుతుంటే సేమ్ క్వశ్చన్ ఇంకెంతకాలం భరించాలి మేము కూడా? తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ తన కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు. తన పార్టీకి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనే పేరును ఖరారు చేసినట్టు వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన పార్టీ పేరు జెండాను ఆవిష్కరించి ప్రజల ముందుకు తెచ్చారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను కూడా పరిచయం చేశారు. పార్టీ జెండాను 2 రంగులతో రూపొందించారు. జెండాపై భాగంలో ఎరుపు రంగు, కింది భాగంలో ఆకుపచ్చ రంగు ఉన్నాయి. ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కథా బలం జనం 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 ప్రజా ప్రపంచనం ప్రపంచనం జనం 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 ఇదే కథా బలం జనం 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 ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కథా బలం. ఇలా బీసీ నాయకులు మాట్లాడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోన్యాయం, రాజగోపాల్ రెడ్డి కోన్యాయం, వాళ్ళైతే చిన్నగానే తిట్టిరా నేను మిమ్మల్ని అన్నది కూడా లేదు. మళ్ళా మీరు చేసిన కార్యక్రమాన్ని వ్యతిరేకించిన, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన. కుద్దు రాజగోపాల్ రెడ్డి గారు అనే నువ్వు బ్లాక్ మెయిలర్ అని చెప్పి, వెంకటరెడ్డి గారు 50 కోట్లు పెట్టి తెచ్చుకున్నావని తిట్టే. అంటే అంతర్గత ప్రజాస్వామ్యం అనేది కాంగ్రెస్ పార్టీలో అగ్రవర్ణాలకు ఉంటుంది కానీ అణగారిన వర్గాలకు ఉండదా? ఇవాళ మీరు ఏం చేయదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ? ఈ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉంది? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉంది? కనీసం ఏమన్నా బుర్రులోడు ఉన్నాడా? చదువుకున్నాడా ఏమన్నా? ఇందులో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించినట్టు అని ఎక్కడ ఉందా? చూపెట్టురి. చాలా మంది గతంలో చాలా మంది నాయకులు మాట్లాడారు, పార్టీ పెట్టుడంటే పాండబ్బన, ఇటువంటి అన్ని డైలాగులు ఎందుకు చెప్పిర్రో మాకు తెలుసు. ఎందుకంటే ఈ వర్గాల నుంచి ఆలోచన కూడా పుట్టొద్దు అనేటువంటి కుట్రలో భాగమే తప్ప ఇంకోటి కాదు. ఇవాళ నేను గర్వంగా చెప్తా ఉన్నా, ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలారా, మనము గాంధీ భవన్ మెట్లకాన్నో, బీజేపీ ఆఫీస్ మెట్లకాన్నో, బీఆర్ఎస్ పార్టీ గేట్ కాన్నో నిలబడి బీఫామ్లు అడుక్కునేటువంటి రోజు ఈ రోజు నుంచి కథంగా పోతా ఉందని చెప్పి చేస్తాం. ముఖ్యమంత్రిగా, బీసీలు మంత్రులుగా, బీసీలు మున్సిపల్ చైర్మన్లుగా మనం ఉండాలి. దానికోసం మరి వాళ్ళందరికీ పార్టీ దుకాణం ఉండే, మరి మనకేంది మళ్ళన్నా? బీసీలకు రాజకీయ పార్టీ ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? మీరు గట్టిగా చేయలేమంటే చెప్తా, ఉండాలా వద్దా? ఉండాలా? పక్కా బీసీల రాజకీయ పార్టీ వస్తా ఉంది. ఈ బీసీల మన రాజకీయం మనం చేసుకుందాం, మన టికెట్లు మనం ఇచ్చుకుందాం, మన మంత్రి పదవులు మనం పంచుకుందాం, మన కార్పొరేషన్
బీసీల ఆత్మగౌరవ జెండా ఎగిరేద్దాం. కాబట్టి సోదరులారా, ఈ మంచిర్యాల గడ్డ నుంచి మీ అందరికీ నేను పిలుపునిస్తా ఉన్నా, ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధానికానికి చెప్తా ఉన్నా, బీసీలమై పుట్టినం, బీసీలుగానే స్పష్టం గుర్తుపెట్టుకోరి. పుట్టింది బీసీలమే, సత్యం కూడా బీసీలమే. కానీ మన సాగుకు అర్థం ఉండాలి. ఆ అర్థం మన వాళ్ళ కోసం బతికేటువంటి అర్థం ఉండాలి. రాంగ్ రూట్ లో దూసుకు వచ్చిన ఓ టిప్పర్ లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో కారులోని 7 ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది ఘోర ప్రమాదం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సంఘం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. కారు నెల్లూరు నుండి కడప వైపు వెళుతుండగా టిప్పర్ రాంగ్ రూట్ లో వేగంగా రావటం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. తెలంగాణ విలీనంలో కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కవిత అసలు పుట్టింది ఎప్పుడు? కవితకు చరిత్ర తెలుసా అన్నారు. చరిత్ర తెలుసుకొని కవిత మాట్లాడాలన్నారు. కవితకు విలీనం దినోత్సవంకి ఏం సంబంధమని ప్రశ్నించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ బాహాటంగా మాట్లాడతారని, కాంగ్రెస్ పార్టీలో కొంతమేర స్వేచ్ఛ ఉంటుందన్నారు. అలాగని రెడ్ లైన్ దాటితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తీన్మార్ మల్లన్న కొత్త పార్టీపై స్పందిస్తూ పార్టీలు ఎవరు పెట్టినా స్వాగతిస్తున్నామని చెప్పారు. అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అఫీషియల్ గా ఒక రాష్ట్రంలోకి వచ్చి ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర చరిత్రను వక్రీకరించే విధంగా ఇక్కడికి వచ్చి తెలంగాణ విమోచన దినోత్సవం అని గత 3 సంవత్సరాలుగా మన తెలంగాణ ప్రజల మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద ఖచ్చితంగా మనం పోరాటం చేయాలి. ఆనాడు 2023లో కరెక్ట్ ఎలక్షన్ల ముందు సెప్టెంబర్లో వచ్చి ఈ సడన్ ప్రకటన చేసి వాళ్ళు తెలంగాణ విమోచన అనేటటువంటి ప్రయత్నం చేశారు. నేను ఇవాళ భారతీయ జనతా పార్టీని సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు ఇంకా ఎక్కడ రాష్ట్రాలలో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఎందుకు తెలంగాణలో రెచ్చగొట్టడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? వేరే ఏదైనా రాష్ట్రాలలో పోయి ఆ రాష్ట్ర చరిత్రను వక్రీకరించడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మరి 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ కూడా ఎందుకు రాయలేదని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. కేటీఆర్ గారు తన స్థాయిని మించి మాట్లాడుతూ ఉన్నాడు. రాహుల్ గాంధీ గారి గురించి, రాహుల్ గాంధీ గారు స్పందించాలని, సిబిఐ విచారణ నుంచి, కాళేశ్వరం ప్రాజెక్టు సిబిఐ విచారణ నుంచి తప్పుకోవాలి, దాని నుంచి తాను రక్షించుకోవాలనేటువంటి ఒక నెపంతో ఇలా మోడీ కాళ్ళు మొక్కి ప్రజలకు అర్థమవుతా ఉంది. మోడీ మోక్షం కొరకు సిద్ధంగా ఉన్నామని తనకు జైలుకు వచ్చి చెప్పినారని. దాంతోపాటు హరీష్ రావు, సంతోష్ రావు రాష్ట్ర సంపదను లూట్ చేసుకున్నారని, వారి కుటుంబాలు బంగారుమయమయ్యాయని. వాటికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదా నీకు? రాహుల్ గాంధీ గారి గురించి తర్వాత మాట్లాడుకుందాం, కానీ వీటికి కవిత లేవనెత్తిన అంశాలకి జవాబు చెప్పాల్సిన అవసరం నీకుందా లేదా? కవిత చెప్పిన గారి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే మానసికంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైంది. భౌతికంగా కావాల్సిన అవసరం ఉంది తప్ప మానసికంగా విలీనం అయిపోయింది. ఇది కవిత స్పష్టత ఇచ్చేసింది. సో మీరు మానసికంగా విలీనమైనారు కాబట్టి రాహుల్ గాంధీ గారు విమర్శించాలని. ఎన్టీఆర్ చివరి రోజుల్లో అద్వానీ, వాజ్పేయి లాంటి వాళ్లు ఆయన గురించి ఆరా తీశారని, కానీ ఎన్టీఆర్ వల్ల లబ్ధి పొందిన వెంకయ్యనాయుడు మాత్రం కనీసం పట్టించుకోలేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి అన్నారు. తాజాగా సజీవ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో జరిగిన పరిణామాలపై ఆమె మాట్లాడారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి తిరిగి పొగడటం చంద్రబాబుకే చెల్లింది. చంద్రబాబుకు 1000 నాలుకలు ఉన్నాయి. ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి ఇప్పుడు ఆయనపై గొప్పగా పుస్తకాలు రాస్తున్నారు.
కూడా వీళ్ళిద్దరు క్రియేషన్, వీళ్ళిద్దరు మాట్లాడుకొని ఈ నాణ్యం అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి భారతరత్న పక్కకు తప్పించారు. మరొకసారి ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచారు వీళ్ళిద్దరు కూడా. ఎన్టీఆర్ ఎంత బాధపడి ఉంటే చెల్లని నాణ్యం అని చెప్పి బయట సోషల్ మీడియాలో మాట్లాడుతుంటే ఎంత బాధేస్తా ఉంది హరి. ఎన్టీఆర్ కి బొమ్మున్నటువంటి నాణ్యం చెల్లని నాణ్యం అంటూ అందరూ కూడా ఎగతాళి చేస్తా ఉంటే ఎంత ఆవేదనగా అనిపిస్తుంది చెప్పండి. కళ్ళమని నీళ్లు వస్తా ఉన్నాయి నాకు. ఇదా విక్రమ్ పూలాట ఆయన పేరు. ఆయన రచించారు ఏంటంటే ఆనాటి దేశ రాజకీయాలనే మలుపు తిప్పిన గొప్ప ప్రజాస్వామ్య పరిరక్షణ 1984 అనే పేరుతో. అందులో ఆ ప్రజాస్వామ్య పరిరక్షకుడు ఎవరంటే చంద్రబాబు అట. దానికి వెంకయ్య నాయుడు గారు వీళ్ళంతా వచ్చారు. ఇక ఆయన కుడి భుజం జనార్దన్ గారు ఈ పుస్తకం రాయించారు. దాంట్లో వక్తలంతా కూడా చాలా గొప్పగా పొగుడుతూ రాశారు. ఎన్టీఆర్ గారు ఒక గొప్ప విశ్వపురుషుడని, అదేవిధంగా చరిత్ర సృష్టించిన మహానుభావుడని, ఇదంతా ఓకే, బాగానే ఉంది. కానీ వీళ్ళు అదే పుస్తకాన్ని కంటిన్యూ చేస్తూ 94 ప్రజాస్వామ్య విధ్వంసం అనే పేరుతో పుస్తకం రాస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం తెలియజేస్తా ఉన్నాను నేను. ఎందుకంటే ఇది మేము ఊరికే చంద్రబాబు మీద కోపంతో చెప్పే మాటలు కాదు కదా. చంద్రబాబు నాయుడు మీద ఎన్టీఆర్ గారు ధ్వజమెత్తినటువంటి తీరు, ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు నాయుడు ఎంత పరిహాసం చేశాడో 94 తర్వాత, అంటే 95లో. అదేవిధంగా ఎవరైతే ఈ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడో ఆయన్నే 26వ తారీఖున, ఆగస్టు 26వ తారీఖున మరి పార్టీ అధ్యక్ష పదవి నుంచి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు తొలగించి మరి ఆయనే అధ్యక్షుడిగా అనౌన్స్ చేసుకున్నటువంటి ఆ చరిత్ర కూడా వీళ్ళు రాస్తే చాలా బాగుంటుంది, కంటిన్యూగా బాగుంటుంది. అయ్యా బాబు, రచయితకి నేను చెప్తా ఉన్నాను, అలాగే జనార్దన్ గారికి కూడా చెప్తా ఉన్నాను. బాబు, ఎన్టీఆర్ గారి మీద అంత భక్తి ఉన్నటువంటి మీరు ఎన్టీఆర్ గారి చివరిలో జరిగిన అన్యాయాల మీద కూడా ఒక్కసారి ఆ పుస్తకాన్ని మీరు బయటికి తీసుకురండి అయ్యా, బాగుంటుంది. వైస్రాయ్ హోటల్ సంఘటన కానీ, అదేవిధంగా లాస్ట్లో ఎన్టీఆర్ ఆస్తులన్నీ కాజేసినటువంటి సంఘటన కానీ, తర్వాత బ్యాంకులో ఉండే ఎన్టీఆర్ ఖాతాలను స్తంభింపజేసినటువంటి విషయం కానీ, తర్వాత ఆయన అధికారంలో ఉండగానే ఆయన పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి తనే అధ్యక్షుడిగా అనౌన్స్ చేసుకున్నటువంటి విధానం కానీ, తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవిని అడ్డదారిలో లాక్కున్నటువంటి విధానాన్ని కానీ, వీటన్నిటిని గురించి కూడా చాలా స్పష్టంగా ఉంది చరిత్ర. ఇది లక్ష్మీపార్వతి చెప్పేటువంటి చరిత్ర కాదు. పూర్తిగా ఎన్టీఆర్ గారు వీడియోల ద్వారా, ఆడియోల ద్వారా, జామాత దశమ క్యాసెట్ ద్వారా, అదేవిధంగా మరి ధర్మపీఠం అనేటువంటి వీడియో ద్వారా స్పష్టంగా తను అల్లుడు చేసిన దుర్మార్గాలు ఏమిటో, అతను సాగించినటువంటి ప్రజాస్వామ్య విఘాతం ఏమిటో, విధ్వంసం ఏమిటో, వీటన్నిటిని గురించి కూడా చాలా స్పష్టంగా ఎన్టీఆర్ గారు స్వయంగా చెప్పారు. మీరందరూ ఎన్టీఆర్ వీర వీర భక్తులని చెప్పుకుంటున్నారు కదా, చివరికి సిగ్గుమాలి ఈ చంద్రబాబు నాయుడు కూడా తాను ఎన్టీఆర్ అభిమానని, ఎన్టీఆర్ గారి యొక్క ప్రజాస్వామ్య విధానాల్ని తాను పరిరక్షిస్తున్నానని, ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నానని, ఆయన మహాపురుషుడని, యుగ పురుషుడని ఈ విధంగా అతను కీర్తించ